నమస్తే, మీరు చూస్తున్నది ఎక్స్‌ప్రెస్ 1 టీవీ. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కొత్త మలుపు. రోజు రోజు పరిస్థితులు మారుతున్నాయి. దొరగారు ఏదైతుందో సంపాదన అంతా ఇక మనమే పెట్టుబడి పెట్టాను అంత తగ్గున్నావా? అవునమ్మా, దొరగారు దోషం సొమ్మంతా మనమే పెట్టుబడి పెట్టాను. నేను నీ కష్టార్జితం కాదు, నువ్వు చెమటోడ్చలే, నీ అక్రమ సంపాదన, నీ నోట్ల కట్టులు ఎంతమందితో పంచు తీసుకుంటూ తింటాం బరాబరి. హరీష్ అన్న రవలి ఏసీ గుర్తు కొట్టేస్తావు మాట, ఏసీ గుర్తు కొట్టేస్తావు. జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి, అవకాశ వాదులకు వలస వాదుల మధ్య పోటీ అంటూ నేను ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందామా? ఇక్కడ కచ్చు రవలి, కచ్చు హరీష్ గారు గెలుస్తారండి. వాళ్ళు ఇది థర్డ్ టైం పోటీ చేయడం. వాళ్ళు ఇక్కడ ఎన్నో చేస్తారు, వాళ్ళకే ఎక్కువ ఉంది, ఎక్కువ సానుభూతి కూడా వాళ్ళకే ఉంది. మళ్ళీ ప్లస్ కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చేది రాలేదు వాళ్ళకు. కాంగ్రెస్ నుంచి యాక్చువల్లీ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ లేని వాళ్ళకు టికెట్ ఇచ్చారు. వీళ్ళు ఇండిపెండెంట్గా నిలబడి వీళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గెలవడానికి. వాడు కౌన్సిలర్గా ఇండిపెండెంట్ కచేరీ చేస్తుండు, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు. చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఉంది. గత 10 ఏళ్ళు మేము కాంగ్రెస్ పార్టీలో మేము తిరిగినాము. ఒక దొంగల మూట సంజయ్ కుమార్ అనే ఎమ్మెల్యే నీడలు ముసుగులాట ఆడుతుంది. ఇక్కడ 10 ఏళ్ళు జెండా పట్టిన కార్యకర్తకి మోసాలు అయినాయి. మా టికెట్లు తీసుకొని మరి కూడా మాకు అన్యాయం చేసి మిగిలిన మేము ఈ కనవేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? హరీషేనా? ఆయన పాపం 3 సార్లు కూడా మస్తు ఖర్చు పెట్టుకున్నాడు. డబ్బు అయితే పిల్లగాడు మస్తు వాళ్ళ నాన్న కూడా చనిపోయాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మను కూడా ఒకసారి నిలబెట్టిండు, అప్పుడు ఓడిపోయిండు. ఆయన ఒకసారి నిలబడ్డాడు. పాపం ఈసారి అన్న రావాలి.